ఫోర్త్ వన్ లోకల్ క్యాండిడేట్ నవీన్ యాదవ్, అదేవిధంగా లోకల్ క్యాండిడేట్ గా ఉన్నటువంటి నవీన్ యాదవ్ తండ్రి తమకున్నటువంటి క్యాస్ట్ కాంబినేషన్స్ కావచ్చు, వాళ్ళకు లోకల్గా ఉన్నటువంటి బలం కావచ్చు, లేదా లోకల్గా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బంధుత్వాలు కావచ్చు, వాళ్ళకి సుదీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ అయ్యాయి. ఆ అడ్వాంటేజ్ అయినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చినటువంటి అంశాలుగా చెప్తున్నారు. ఇక ఫిఫ్త్ పాయింట్ ఏదైతే ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ ఒకే ఒకటి, అతను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తాను ప్రచారంలో పాల్గొనటం, ప్రచారంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీని డైరెక్ట్గా అటాక్ చేయటం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం చేసిద్ది అనేటువంటి దాన్ని తను క్లియర్గా చెప్పడం, పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా తను స్పీడ్ తీసుకొచ్చాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా కొంత విడి సందర్భాల్లో కొట్టుకున్నప్పటికీ ఎన్నికలు సమీపించే కొన్ని లాస్ట్ 3-4 డేస్ నుంచి కొంత ఐక్యతగా పనిచేయటం, ఎవరి డివిజన్లో ఎవరికి ఓట్లు తక్కువ వస్తే ఏమవుతుందో, ఎక్కడ మంత్రి పదవులు పోతాయా, లేదా ఎక్కడ మనల్ని అనుమానిస్తారో, ఎక్కడ సరిగ్గా చేయలేని అపప్రద వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా చాలా వరకు కొంత యూనిటీగా వర్క్ చేయడం జరిగింది. కొంత యూనిటీగా వాళ్ళందరూ కూడా కొంత ఐక్యంగా పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం 30,000 ఓట్లు తగ్గవు అనేటువంటి దాన్ని ఆయన ఎలక్షన్ లాస్ట్ డే దాన్ని చాలా క్లియర్గా తాను మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసినప్పుడు సర్వేలకు సంబంధించిన దాంట్లో ఎవరు మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఓవరాల్గా చూసినటువంటి దాంట్లో కూడా ఓటింగ్ సరళి లేదా ఓటింగ్ జరిగినటువంటి పరిస్థితులు లేదా ఓటింగ్ పర్సంటేజ్ ఇవన్నీ చూసుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి క్లియర్ ఎడ్జ్ ఉందనేటువంటిది మాత్రం స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇక వీటిలో అంటే జూబ్లీహిల్స్లో జరిగినటువంటి దాంట్లో ఈ ఎన్నిక జూబ్లీహిల్స్లో జరిగినటువంటి ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి 3 సంవత్సరాల పాటు డోకా ఉండదు, బలంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా రూల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రేపు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఆధిక్యాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికలలో ఈ ఎన్నిక విజయం తర్వాత మరింత స్పీడ్గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, మరింత స్పీడ్గా పనిచేసుకునేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఇక నెంబర్ 2 బీఆర్ఎస్ పార్టీ కనుక ఈ ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగినటువంటి పరిస్థితి అవుతుంది. కేటీఆర్ నాయకత్వానికి సంబంధించిన అంశం మీదే చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఆయన నాయకుడు అవునన్నా కాదన్నా ఆయన నాయకత్వం, కాకపోతే ఉన్న సీటును పోగొట్టుకున్నారు అనేటువంటి దాని మీద, ఎందుకంటే ఆయన సెంట్రిక్గా ఆయనే మొత్తం ఎలక్షన్ నిర్వహించాడు, ఆయనే ఎలక్షన్ని చాలా పగడ్బందీగా ఈ ఎన్నికల వ్యూహాన్ని రచించాడు. బట్ ఓడిపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గానే ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ దగ్గరగా ఓడిపోతుంది కాబట్టి బీఆర్ఎస్ ఓడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ